ఈ సినిమా తల్లి నాకు ఎన్ని వరాలిచ్చింది, ఎన్ని మంచి చిత్రాలిచ్చింది, ఎన్ని గొప్ప పాత్రలనిచ్చింది. చదువు సంస్కారం లేని పల్లెటూరు బయటికి ఎన్నెన్ని విషయాలు నేర్పింది, ఎన్నెన్ని శాస్త్రాలు చెప్పింది, ఎలా తీర్చిదిద్దింది. ఇదే పెద్ద వింత. ప్రపంచంలో ఉన్న వింతల్లో ఇది కూడా ఒక వింత అనిపిస్తుంది నాకు. లేకపోతే నేనెక్కడ, మహాకవి కాళిదాసు పాత్రెక్కడ? ఆ చిత్రంలో నటించినందుకు మహామహులకు అందజేసే కాళిదాసు కౌస్తుభం పురస్కారం నాకు లభించడమేమిటి? ఎంత ఘనత, ఎంత అదృష్టం! నాగమణి గారు, సూరిబాబు గారు విద్యావంతులు కారు, పండితుల భావాలు కలవారు కాదు. కానీ మహాకవి కాళిదాసు సినిమా తీయాలని సంకల్పించారు. ఆ పాత్ర ధరించే అవకాశం నాకు వచ్చింది. అంతకంటేనా అమోఘమైన కృషి చేయవలసిన పాత్ర. మొదట్లో శుద్ధ అమాయకుడు, మూర్ఖుడు. అతనికి కాళికాదేవి అనుగ్రహం ప్రాప్తించింది. మహాకవిగా, మహాపండితుడుగా మన్నలను అందుకున్నాడు. దర్శకుడు కమలాకర్ కామేశ్వరరావు గారు, రచయిత పింగళి నాగేంద్రరావు గారు ఇద్దరూ నిష్ణాతులు. కళా దర్శకుడు గోఖలే గారితో కూర్చుని ఎన్నో పరిశోధనలు, చర్చలు చేస్తున్నారు. నాగమణి గారు, మాకు ఈ చర్చల్లో కూర్చునే అర్హత లేదు, మా నిర్మాతల తరపున మీరు కూర్చోండి అంటే వీలున్నప్పుడల్లా నేను వెళ్లి ఆ చర్చల్లో ఊరికే కూర్చునేవాడిని. పాల్గొనడం, నా సలహాలు ఇవ్వడం కాదు, తెలుసుకునేవాడిని. ధనాపేక్ష, ఫలాపేక్ష లేకుండా ఒక గొప్ప చిత్రం తీస్తున్నారు. నా బాధ్యత నాకుంది. చివర్లో నాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేకపోయారు నిర్మాతలు. ఇవ్వకపోతే ఏం? ఎంత గొప్ప చిత్రం ఇచ్చారు. 25,000 తీసుకుంటున్న వాడిని 12,000 తీసుకున్నాను. 93 రోజులు పనిచేశాను. అయితే ఏం? ఎంత మహత్తరమైన పాత్ర, ఎంతటి ఖ్యాతి తెచ్చిన పాత్ర, ఒక నటుడిగా నాకు ఎంతో తృప్తినిచ్చిన పాత్ర. ఆ పాత్ర ధరించే ముందు కూడా చక్రపాణి గారి లాంటి మేధావి కాళిదాసుకి నువ్వేం బాగుంటావు, రామారావు బాగుంటాడు అన్నారు. కాళిదాసు ఒక గొప్ప రచయిత. అతనికి పర్సనాలిటీ ఎలా నిర్దేశిస్తాం? మీరు మంచి రచయిత, ఇలా సన్నగా పొడుగ్గా ఉన్నారేం అంటూ సరదాగా వాదించాను ఆయనతో. కాళిదాస్ విడుదలై క్లాసిక్ చిత్రంగా ముద్ర వేసుకుంది. నా పాత్ర ధోరణి అభిమానులు, మేధావి వర్గం, ప్రేక్షకులు మెచ్చుకున్నారు. ఆ పాత్రకి మొదటి దశలో భాషా సంస్కారం లేకపోయినా భావ సంస్కారం ఉంది. ఆ కోణంలో ఆలోచించి పాత్రను మలిచారు దర్శక రచయితలు. ఈ చిత్రాన్ని రాష్ట్రపతికి చూపించాలని నిర్మాతలు ఉద్దేశపడ్డారు. అప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్. నన్ను అడిగితే చాలా మంచి ఆలోచన అన్నాను. కానీ ఢిల్లీ వెళ్ళడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. నవయుగ శ్రీనివాసరావు గారు కొంత డబ్బు ఇచ్చారు. ఢిల్లీలో కొత్తపల్లి సుబ్రహ్మణ్యం గారిని ఉన్నారు. ఆల్ ఇండియా రేడియోలో ఉంటారు, మాకు తెలిసిన వారు. ఆయన ద్వారా రాష్ట్రపతి ఆఫీసును సంప్రదిస్తే కుదరదన్నారు. రాధాకృష్ణ గారితో మాట్లాడితే తప్పకుండా చూద్దాం అన్నారు. ఆయనకి నాగయ్య గారంటే చాలా ఇష్టం. నాగయ్య గారి చిత్రాలు చూసి ఆయన అభిమానం పెంచుకున్నారు. మొత్తానికి రాష్ట్రపతి భవనంలో షో ఏర్పాటు చేస్తే రాధాకృష్ణ గారు చెప్పడం వల్ల రాష్ట్రపతి కూడా వచ్చారు. కొందరు పార్లమెంట్ సభ్యులు, మేము అందరం కలిసి చిత్రం చూశాం. అందరూ ఎంతగానో అభినందించారు. మా నాగయ్యను అడిగినట్లు చెప్పండి అన్నారు రాధాకృష్ణన్. దేశ పాలకులైన మేధావులు చూసి మెచ్చుకున్నారని ఎంతో ఆనందించాము. ఆ చిత్రానికి రాష్ట్రపతి రజిత పథకం వచ్చింది. అప్పుడు కూడా ఢిల్లీ వెళ్ళడానికి శ్రీనివాసరావు గారే ఆర్థికంగా సహాయపడ్డారు. చదువు సంధ్యలు లేని నిర్మాతలు, చదువులేని నాలాంటి వాడితో కాళిదాసు నిర్మించడం ఒక వింత. అవస్థలు, ఇబ్బందులు పడిన చిత్ర నిర్మాణాన్ని ఏమాత్రం ఉపేక్షించకుండా శ్రద్ధతో చేశారు. నేను శ్రద్ధగా శ్లోకాలు నేర్చుకున్నాను. మంచి ఫలితం ఇచ్చింది. అప్పుడు తెలుసుకున్నదే ఈ కాళిదాసు శ్లోకం. పురాణమిత్యవే నా సాధురమ్యం, నా చాపి కావ్యం నవా విద్యవద్యం. అంటే పాతవన్నీ గొప్పవి కావు, కొత్తవి త్వజించతగ్గవి కావు. పాత దాంట్లో ఉన్న గొప్పని తీసుకుని కొత్తలో ఉన్న అభ్యుదయాన్ని జోడించాలి అని. ఈ శ్లోకార్థ ప్రకారమే నేను చెబుతూ ఉంటాను. పాత సినిమాలన్నీ గొప్పవి కావు, కొత్తవి కాకపోనూ పోవు అని. పాత వాటిలోనూ గొప్పతనం ఉంది, కొత్త వాటిలోనూ ఉంది. పాత చిత్రాల్లో ఉన్న గొప్ప అంశాలని తీసుకుని ఆధునిక రీతిలో టెక్నిక్ మిలాయించి చిత్ర నిర్మాణం చేయించాలి. అలాగే కాళిదాసు సినిమా సంస్కృత శ్లోకాలు నేర్పింది. ఓర్ని నీ యమ్మ అని ఆనాడు మాట్లాడిన ఈ నోటితోనే శుద్ధమైన సంస్కృత భాష పలికించింది. వాసన లేని పువ్వుకి పక్క పువ్వు వల్ల సువాసన అబ్బుతుందంటారు. అలా నా శ్రేయోభిలాషుల వల్ల సంస్కారం, భాష అలవాటు పడ్డాయి. తొలి రోజుల్లో నేను మాట్లాడిన భాషని సంస్కరించారు. పల్లెటూరి అలవాటులో నేను నీయమ్మ అనే వాడిని ఊతపతంగా. భరణి రామకృష్ణ గారు మళ్ళీ మళ్ళీ తిట్టి మానిపించారు. బిఎన్ రెడ్డి గారు, కేవీ రెడ్డి గారు, చక్రపాణి గారు అందరూ నా శ్రేయోభిలాషులు, నా అభివృద్ధిని కాంక్షించిన వారు. మజ్ను పాత్రకి, దేవదాసికి నేను తగనేమో అని బిఎన్, భార్యాభర్త సినిమాకి నాకు తగదని కేవీ గారు, కాళిదాసుకి నేను బాగుండనని చక్రపాణి గారు అన్నారంటే నేను తప్పు
తప్పుగా ఎలా అనుకుంటాను? వాళ్ళు నా మేలు కోరేవాళ్లే. అలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారు గనుకనే నేను పట్టుదలతో కృషి చేసి వాళ్ళ చేతనే అవుననిపించుకున్నాను. భాషా సంస్కారం గల సద్బ్రాహ్మణుల మధ్య తిరగడం వల్ల క్రమేణా నా భాష మారింది. ఆ పెద్దల సాంగత్యం నా జీవిత పథాన్ని మార్చింది. ఈ పునాదులు లేకపోతే కాళిదాసు, జయదేవుడు, విప్రనారాయణుడు లాంటి పాత్రలు నా దరికి వచ్చి ఉండేవా? నేను సక్రమంగా నిర్వహించగలిగేవాడినా? రామారావు గారు పరిశ్రమలో ప్రవేశించే వరకు వయసులో నాకు సమానమైన వాళ్ళు లేరు. అయితే ఆయనతో కలిసి తిరగడానికి రామారావు గారు విజయలో స్థిరపడ్డారు. కానీ నన్ను ఎంతో గౌరవించారు. మొదటిసారి కారు కొనుక్కున్నప్పుడు ముందు నాకే వచ్చి చూపించారాయన. తర్వాత గుమ్మడి గారు, జగ్గయ్య గారు వచ్చారు. వాళ్ళతో మంచి స్నేహం ఏర్పడింది.